వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. తెలంగాణలో రైతులకు జలకిచ్చింది కాంగ్రెస్ సర్కార్. ఇందిరమ్మ కుటుంబ బీమా పేరుతో రైతు బీమా పథకానికి మంగళం పాడేసింది ప్రభుత్వం. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతు మరణిస్తే 5 లక్షల బీమా అంటూ చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుత బడ్జెట్లో రుణమాఫీ, రైతు బీమా పథకాలకు నిధులు కేటాయించలేదు సర్కార్. ఇక రాష్ట్రంలోని మొత్తం 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల జీవిత బీమా ప్రకటించింది కాంగ్రెస్ సర్కార్. కుటుంబ యజమాని మరణిస్తే 5 లక్షల బీమా కల్పించినటువంటి కాంగ్రెస్ సర్కార్ రైతులకు బీమా కల్పించాలంటూ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైతుల నోట్లో దుమ్ము కొట్టారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, బడ్జెట్లో అంటే అనుకున్నటువంటి పథకాలకి బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదంటూ కూడా తీవ్ర విమర్శలు వస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే 6 గ్యారెంటీల్లో చెప్పినటువంటి హామీలను నెరవేర్చడంలో భాగంగా ఇది ఒక ఇందిరమ్మ బీమా అని చెప్పేసి కొత్త పథకాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని ఏదైతే జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ ఏదైతే వచ్చిన రోజు జూన్ 2వ తారీఖున ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 1,15,00,000 మందికి కూడా ఈ బీమా వర్తిస్తుంది అంటూ కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే 4,000 కోట్ల బడ్జెట్ ను ఈ బడ్జెట్ లో పెట్టిన పరిస్థితులు. ఈ బడ్జెట్ ద్వారా ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి రైతులకు 70 లక్షల రైతులకు మరి ముఖ్యంగా రైతు బీమా విషయాల్లో ఎంత అంటే గతంలో రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. దురదృష్టవశాత్తు ఎవరైనా రైతులు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 10 రోజుల్లోనే 5 లక్షలు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా 5 లక్షల్ని మేము 10 లక్షలు చేస్తామంటూ కూడా మరి హామీ ఇచ్చింది. కానీ ఆ పథకం లేకుండా అది రైతు బీమా అనేది కేసీఆర్ పెట్టిన పథకంగా వచ్చి ఆ కేసీఆర్ పేరు ఎక్కడ కూడా ఉండకూడదు అని చెప్పేసి ఇప్పుడు పథకాన్నే మార్చేసి పథకంలో ఉన్నటువంటి మొత్తం అంశాలను కూడా మార్చేసి ఇప్పుడు రైతులు, పేదవాళ్ళు లేదంటే ఎవరు అనే తేడా లేకుండా కూడా అందరికీ ఇది వచ్చేలాగా దాదాపు 1,15,00,000 మందికి ఈ పథకం వర్తిస్తుంది అని చెప్తా ఉన్నారు. సో దీంట్లో ముఖ్యంగా ఈ పథకం మనం ఫస్ట్ రైతు భరోసా పథకం దాంట్లోకి వస్తే గనక ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే గనక 10 రోజుల్లో ఉన్న వాళ్ళకి 5 లక్షలు గవర్నమెంట్ నుంచి వచ్చేది. ఒకవేళ ఆ ఇంట్లో ఇద్దరు ఉన్న అంటే ల్యాండ్ ఒక గుంట భూమి ఉన్నా, ఒక 5 గుంటల భూమి ఉన్నా, ఎకరం భూమి ఉన్నా గానీ సో చనిపోయిన వారికి ఆ 5 లక్షల గవర్నమెంట్ బీమా అనేది వచ్చేది. కుటుంబంలో ఇద్దరు చనిపోయినా గానీ ఆ 5 లక్షలు వచ్చేది. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది దురదృష్టవశాత్తు మరణించినా గానీ ఆ అమౌంట్ అనేది ఆ కుటుంబానికి వచ్చేది. ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, ఇంకా ఇతరత్ర వాళ్ళు కావచ్చు, వాళ్లకు యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇక్కడ ప్రస్తుతం ఈయన తీసుకున్న నిర్ణయాల్లో కుటుంబ పెద్దకి ఇప్పుడు కుటుంబంలో ఏదైతే పెద్ద ఉంటారో ఆ కుటుంబ పెద్ద సెంట్రిక్ గానే ఇది ఇవ్వబోతున్నారు. సో వీళ్ళు తీసుకున్నటువంటి ప్రణాళికలు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. దాంతో పాటు ఇప్పుడు ఫ్యామిలీలో దాదాపు ఉమ్మడి ఫ్యామిలీ ఉంటది. ఉమ్మడి ఫ్యామిలీలో మరి దాదాపు ఒక 10 మంది 15 మంది కలిసి ఉండే సిచ్యువేషన్ ఉంటది. ఊర్లలో ఇది ఎక్కువగా ఉంటది. సిటీలో ఉండకపోయినప్పటికీ కూడా ఊర్లలో ఇది ఎక్కువగా ఉంటది. ఒకే కుటుంబంలో దాదాపు 4 కొడుకులు ఉండొచ్చు. ఇదంతా కూడా ఉంటది. వాళ్ళకు మళ్ళీ పిల్లలు వీళ్ళందరూ ఉంటారు. సో ఇట్లా ఎవరిది వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే ఈ ప్రణాళిక ఉందంటే కుటుంబ పెద్ద అంటే నాన్నకు ఒకవేళ మరి బీమా వస్తే ప్రమాదవశాత్తు నాన్నగారు చనిపోతే సో ఆ బీమా 5 లక్షలు మాత్రమే ఆ కుటుంబానికి వస్తుంది. మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద భూమి ఉన్నా, వాళ్ళ పేరు మీద ఏమున్నా గానీ ఇంకా మరి ఆ సంవత్సరం కాలం పాటు మరి ఎవరు ప్రమాదవశాత్తు మరణిస్తే సో ఈ బీమా అనేది రాదు అనేది ఖచ్చితంగా తెలుస్తా ఉంది. ఓన్లీ కుటుంబ పెద్దకు మాత్రమే ఈ పథకం అందుతుంది అనే నిబంధనలు కూడా దాంట్లో పెడుతున్నట్టు తెలుస్తా ఉంది. సో ఇప్పటికే రైతు సంఘాల నుంచి చాలా విమర్శలు వస్తా ఉన్నాయి. రైతులను అసలు ఏం చేయాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అసలు ఏం చేయాలనుకుంటున్నాడు? ఈ ప్రభుత్వం విధి విధానాలు ఏంటి? ప్రజాపాలన అంటే మరి ప్రజలను హింసించడమే ప్రజాపాలన, రైతులను హింసించడమే ప్రజాపాలన. అసలు ఈ ప్రభుత్వం తీరేంటి అనే
పెద్ద ఎత్తున మరి వ్యవసాయ కమిటీ సభ్యులందరూ కూడా మాట్లాడుతున్న విమర్శలు చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా రైతులైతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికే రైతు బంధు విషయంలో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పైన కొంత రైతులు చాలా ఇప్పటికే చాలా గుర్రుతో ఉన్నారు. ఎందుకంటే జనవరిలో పడాల్సినటువంటి రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు ఇంకా జమ కాలేదు. ఆ రైతు రుణమాఫీ చేసిన అంటాడు. ఆ రుణమాఫీ కొంతమందికి అయింది, దాదాపు సగానికంటే ఎక్కువ. అంటే ఒక 100% కనుక మనం అనుకుంటే దాంట్లో 30% వరకే, 20% వరకే ఈ రైతు రుణమాఫీ అనేది అయ్యింది. మిగతా 80-70% మందికి కాలేదు అనేది ఆ గుర్రుతో కూడా ప్రజలు ఉన్నారు. మొత్తం కూడా రైతులకు మొండి చేయి చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ పథకం ద్వారా 70 లక్షల మంది ఏదైతే ఈ రైతులు ఉన్నారో వీళ్ళందరి నోట్లో కూడా మట్టి కొట్టినట్టే అని చెప్పుకోవచ్చు. సో ఈ విధి విధానాల పైన మరి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ఏంటి అనేది కూడా మరి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో రైతులు అయితే చాలా మంది మండిపడతా ఉన్నారు. రైతులకు ఇదొక బ్యాడ్ న్యూస్ అనుకోవచ్చు. ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు వాళ్ళు ఏదో 1 గుంట 2 గుంట 5 గుంటలు ఉన్నా గానీ ఆ కుటుంబానికి 5 లక్షలు ప్రభుత్వం సహాయం అందజేస్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత అంటే ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉండేది. ఇప్పుడు కుటుంబ పెద్దకు ఒక్కరికే ఇవ్వడంతో కూడా మరి కుటుంబంలో 4-5 ఉన్న ఫ్యామిలీకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటది. అంటే మామూలుగా మనకు తెలిసిన కొంత రైతు కుటుంబాల్లో ఎట్లా అంటే నాన్న మెయిన్ హెడ్ గా ఉంటారు, దాని తర్వాత కొడుకులు ఉంటారు. కొడుకుల పేరు మీద కూడా భూమి ఉంటుంది కానీ హెడ్ గా నాన్ననే ఉంటారు. ఇప్పుడు ప్రమాదవశాత్తు కొడుకు చనిపోతే మరి ఆ భార్య పరిస్థితి ఏంటి, ఇంకొక కొడుకు ఒకవేళ చనిపోతే వాళ్ళ భార్య పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ నలుగురు కొడుకుల్లో ఏ ఒక్కరు చనిపోయినా, ఏ ఒక్కరు ఇదైనా కానీ డబ్బులు వచ్చే అవకాశం లేదు. ఓన్లీ కుటుంబ పెద్దకు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో చాలా తిరకాసులు ఉన్నాయి. సో ఈ ప్రభుత్వ నిర్ణయాలు అంత అధోగతి పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వ నిర్ణయాలు ఇటు రైతాంగానికి అయితే పెద్ద చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉన్నాయి. రైతులను పట్టించుకునే పరిస్థితి ఉంది అంటూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రేణు ముఖ్యంగా ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్ లో మనం విలేజ్ లోకి వెళ్ళి గనక అంటే రైతుల ఒపీనియన్ తీసుకుంటే గనక రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చాలా ఇబ్బందికరంగా తిడతా ఉన్నారు. మనం చెప్పలేని వాటి బూతులు తిడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మమ్మల్ని మొత్తం కూడా వేధిస్తా ఉన్నాడు. మాకు సంబంధించినటువంటి ఏ పథకం కూడా సరిగా అందట్లేదు, అసలు ఎలాంటి అభివృద్ధి కూడా జరగట్లేదు అంటూ కూడా మరి వాళ్ళు తిడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో మరి ఈ ప్రభుత్వం ఆలోచన అయితే కొంత ఇబ్బందిగానే ఉంది. రైతులను మాత్రం ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఈ విషయంలో రైతుల బాసట మనం నిలవాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే రైతే రారాజు అని గతంలో అన్నారు. సో రైతు రారాజు కాదు, రైతు మొత్తం రోజుకి కించపరుస్తా పోతా ఉన్నారు. రోజుకి సన్నకారు రైతు ఇంకా సన్నగా అయిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మరి చూడాలి దీనికి సంబంధించి రైతులు ఎట్లాంటి ఆందోళన చేయనున్నారు. సో మరి ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది. అంటే ఇక్కడ ఇంకొక విషయం గమనిస్తే కేసీఆర్ పేరు అనేది ఎక్కడ ఉండకూడదు, రాష్ట్రంలో కేసీఆర్ పేరు వినబడకూడదు అనేది నెపంతో, ఆయన మీద కోపంతో రైతులను ఇట్లా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు అనేది కూడా కరెక్ట్ కాదనే విషయం కూడా మనం చెప్పొచ్చు. రేణు రైట్ సత్య, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక రైతు బీమా పథకాలకు నిధులు కేటాయించలేదు సర్కార్. ఇక రేవంత్ సర్కార్ అయితే రైతుల నుంచి అయితే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇక ఏదైనా పథకాలు ఇచ్చినప్పటికీ కానీ వాటికి చాలా తిరకాసులు ఎక్కువ పెడుతున్నారంటూ కూడా దీని మీద కూడా ఒక అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది.